నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్. శివాయ. ముగ్గురం కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మణికొండ నుంచి బయలుదేరి అందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు హ్యాపీ జర్నీ అని చెప్పండి. ఇక్కడి నుంచి బయలుదేరి చార్ధామ్ యాత్ర మా బుజ్జి వ్యాగనార్ కార్లో బయలుదేరి వెళ్తున్నాం అనమాట. సేమ్ మా ఫ్రెండ్స్ మొత్తం నలుగురం అయితే ఈసారి ముగ్గురమే ఉన్నాం. ఒకడు మిస్ అయిపోయాడు, వాడు నా చేత కాదన్నాడు. కాబట్టి మేము ముగ్గురం కలిసి బయలుదేరి ఈరోజు వెళ్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెల్కమ్. హరిద్వార్ ఫ్రెండ్స్, హరిద్వార్ చేరుకున్నాము. నా వెనకాలంతా నది పారుతుంది, పైన కొండపైన మానసాదేవి ఆలయం ఉంది. హరిద్వార్ బైపాస్ రోడ్ అనమాట, బ్రిడ్జ్ ఇది. బ్రిడ్జ్ పైన సైడ్లో కార్ ఆపి ఒక 2 నిమిషాలు చాలా అద్భుతంగా కనబడుతుంది లొకేషన్. చూపిద్దామని నేను కూడా మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కొండపైన నా వెనకాల మానసాదేవి అమ్మవారి టెంపుల్ కొండపైన. ఇది మొత్తం వాటర్ అంతా ఇక్కడ గంగాహారతి ఇక్కడే జరుగుద్దంట హరిద్వార్లో కూడా. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి వయా నాగ్పూర్, లలిత్, ఝాన్సీ జంక్షన్ నుంచి ఆగ్రా క్రాస్ రోడ్ తీసుకొని ఢిల్లీ పై నుంచి పడి హరిద్వార్ చేరుకున్నాం ఫ్రెండ్స్. హరిద్వార్ నుంచి కంటిన్యూ జర్నీ చేసుకుంటూ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఉత్తరాఖండ్ వెళ్ళిపోయాము. ఉత్తరాఖండ్ యమునోత్రి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాది యమునోత్రి. ఇది హరిద్వార్లో పార్క్లో శివయ్య విగ్రహం పెట్టారు, సూపర్గా ఉంది. ఓం నమ శివాయ. ఆ శివయ్య ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటాను. రోడ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ దాటుకుంటూ మేము ఎక్కడ కూడా ఆగలేదు ఫ్రెండ్స్. కంటిన్యూ జర్నీ 3 రోజులు కంటిన్యూ 2.5 రోజులు ప్రయాణం చేసి రానా చెట్టి చేరుకున్నాం ఫ్రెండ్స్. హోటల్ హిమ్ దర్శన్ అని చెప్పేసి ఈ హోటల్లో నిన్న నైటు వచ్చి ఇక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. ఇది రానా చెట్టి అనమాట. ఈ రానా చెట్టు నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ జానకి చెట్టి ఉంది. జానకి చెట్టి నుంచి 5 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఫ్రెండ్స్ యమునోత్రికి. అక్కడ చూడండి దూరంగా 2 కొండల నడుమ మంచు కొండ ఒకటి కనబడుతుంది కలర్ఫుల్గా. మేము రాత్రి 10ంటికి ఈ రానా చెట్టుకి వచ్చాం ఫ్రెండ్స్. శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. చూడండి ఫ్రెండ్స్, అందమైన లొకేషన్ మా హోటల్ ముందర. చాలా బాగుంది. ఇది రానా చెట్టి అనే విలేజ్. ఇది ఇంకా యమునోత్రికి దాదాపు 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఎదురుగా మంచుకొండ చూడండి ఎలా ఉందో. అద్భుతమైన గ్రీనరీ, మధ్యలో వైట్గా మంచుకొండ. ఫైనల్గా రానా చెట్టి నుంచి జానకి చెట్టి చేరుకున్నాం ఫ్రెండ్స్. జానకి చెట్టి కూడా చాలా పెద్ద ఊరు. ఇక్కడ కూడా చాలా హోటల్స్, రూమ్స్ ఉన్నాయి. మాకేంటంటే రాత్రి అక్కడికి వచ్చేటప్పటికే 10 అయింది. ఘాట్ రోడ్ కాబట్టి టైం పడుతుందని మేము రానా చెట్టిలోనే రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్ 1200 పడింది. ఇక్కడ వచ్చేటప్పటికి మెంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్స్ ఉన్నాయి. మేము ఈ రోడ్ సైడ్ ఒక షాప్ ముందర కార్ పెట్టి ఆ షాప్ అతన్ని రిక్వెస్ట్ చేస్తే పార్కింగ్ ఇస్తామని పెట్టేసి వెళ్ళమని చెప్పారు. ఇక్కడ కూడా వర్షాలు పడితే ఫుల్గా మొత్తం మట్టి అంతా కొట్టుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఆ పైనుంచి కొట్టుకొచ్చిన గుట్టలాగా తయారైంది. ఇది సగం రోడ్ అంతా మట్టి కుప్పతో ఆక్యుపై అయిపోయింది ఈ జానకి చెట్టిలో. అసలు మొత్తం ఇరుకు రోడ్లు అనమాట. ఇక్కడ నుంచి మేము షార్ట్కట్ తీసుకొని బయలుదేరి యమునోత్రి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మొత్తం వెహికల్స్ చూడండి, టెంపోలు వేలల్లో వచ్చాయి ఫ్రెండ్స్. టెంపోలు మాత్రం జనాలు కూడా లక్షల్లో ఉన్నారు. జానకి చెట్టి ఇక్కడి నుంచే గుర్రాలు, బగ్గీలు మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. వెనకాలే ఉంది పాయింట్ అది. నా వెనకాల మొత్తం పార్కింగ్ అనమాట. ఇది మొత్తం ఊరు, చాలా పెద్ద ఊరు ఉంది ఇది. అక్కడ పార్కింగ్లు లైన్ అన్నమాట ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా ఇది ఒక పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్ యార్డ్ ఉంది ఇది. ఫ్రెండ్ ఒక అతను టాటా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ బోర్డు పైన ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. యమునోత్రి 5 కిలోమీటర్స్, భైరవ్ మందిర్ 4 కిలోమీటర్స్, రామ్ మందిర్ 1 కిలోమీటర్, యమద్వార్ 700 మీటర్స్ అని పెట్టారు. ఇదేంటంటే ఈ ట్రెక్కింగ్ చేసే దారిలో వచ్చే ఊర్లు అనమాట. ఈ చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడ. మళ్ళీ మధ్యలో చిన్న ఊర్లు కూడా ఉండేలా ఉన్నాయి. ఎందుకంటే మనం వెళ్ళి చూడలేదు కాబట్టి తెలియదు. మేమైతే ఈ మెట్ల మధ్యలో పోతుంటే మాత్రం రామ్ మందిర్ అయితే మాకు వచ్చింది 1 కిలోమీటర్ దగ్గర. ఒక 700 మీటర్ దగ్గరనేమో యమద్వారం గట్టి ఉంది. యమద్వారం పైన యమధర్మరాజు బొమ్మ, తర్వాత యమునామాత బొమ్మ పెట్టి ఒక ఆర్చ్లాగా కట్టారు. ఇదంతా ఊర్లో నుంచి వెళ్తున్న దారి ఫ్రెండ్స్. చూడండి ఎంత అడ్వెంచర్గా ఉందో. ఈ కొండ అంచెమ్మటే బాట ఇది. ఈ కొండ కూలిపడిందంటే అందరూ ఓం నమ శివాయ. మధ్యలో యమునా నది పారుతూ ఉందన్నమాట. అటుకొండ ఇటుకొండ. కొండ అంచుల కాడ ఎక్కడెక్కడ ఎలిజిబుల్ ఉందో ఆ ఎలిజిబుల్ ఉన్న దగ్గర ఇట్లా బాట తయారు చేసి ఈ ట్రెక్కింగ్ పెట్టారు ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన లొకేషన్. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని లొకేషన్ అనమాట. చూడండి జనాలు ఎంత ఊపులో వెళ్తున్నారు. మేము వెళ్తున్నప్పుడు, మేము వచ్చిన రోజు మాత్రం లక్షల్లో ఉన్నారు ఫ్రెండ్స్ జనాలు మాత్రం. చాలా అద్భుతమైన లొకేషన్. ప్రతి ఒక్కరు చూడాల్సిన, మన హిందువులకి ఒక పవిత్రమైన స్థలం ఇది. చాలా అద్భుతమైన స్థలం అన్నమాట. చూడండి ఒక్కొక్కరు ఈ డోలీలలో గుర్రాలపైన నడుచుకుంటూ వెళ్తానే ఉన్నారన్నమాట. ఫైనల్గా యమద్వారం చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే యమద్వారం గేట్ ఇది.
ఈ సైడ్లోనేమో యమధర్మరాజు గారు ఉన్నారు, పైన యమునా మాత ఉంది. చాలా అద్భుతంగా నిర్మించారు ఈ ఆర్చిని మాత్రం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ దూరంగా కొండల నడుమ రెడ్ కలర్ ఎల్లో కలర్లో గోపురం కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ గోపురం కనబడేది యమునా మాత దేవాలయం అనమాట. చార్ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన మొదటి పుణ్యక్షేత్రం. దాదాపు సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పుణ్యక్షేత్రం పవిత్రమైన యమునా నది జన్మస్థలం ఫ్రెండ్స్. ఇది ఎటు చూసినా హిమాలయాలు, ఆ హిమాలయాల నడుమ యమునా తల్లి ఇక్కడ ఉద్భవించి ఆమె ఇక్కడ నుంచి ప్రయాణం కొనసాగిస్తుందన్నమాట. ఈ దేవాలయాన్ని 19వ శతాబ్దంలో టెహ్రీ రాజు అయిన సుదర్శన్ షా గారు నిర్మించారంట ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన దేవాలయాన్ని. ఈ ఆలయం ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలాసార్లు పడిపోయిందంట ఫ్రెండ్స్. మళ్ళీ రాజస్థాన్ రాణి గులేరియా గారు మళ్ళీ దీన్ని ఇప్పుడున్న ప్రజెంట్ టెంపుల్ని పునరుద్ధరించి ఆమె రెనోవేట్ చేసి మళ్ళీ అద్భుతంగా రెడీ చేయించారంట. నిజంగా కూడా ఒక అద్భుతమే ఫ్రెండ్స్ ఇది. ఈ కొండల నడుమ నడుచుకుంటూ వెళ్తుంటే అంత రిస్క్ తీసుకొని అక్కడ వచ్చి ఆ దేవాలయం నిర్మించడం అంటే అది ఒక అద్భుతమే అని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ కేదార్నాథ్ ఒకటి, యమునోత్రి ఒకటి మాత్రం మంచి హార్డ్ వర్క్ తోటి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి తగ్గట్టుగానే ప్రకృతి అందాలు ఉంటాయి. చూడండి మొత్తం ఈ లైన్ అంతా ఆ కొండకి ఐరన్ రాడ్లేసి ఒక బేస్లా క్రియేట్ చేసి నడవడానికి పెట్టారు ఫ్రెండ్స్. అది పోయిందంటే కథం మొత్తం అందరూ ఓం నమః శివాయ లోయలో పడిపోతారు. గంగామాత దేవాలయం కనపడుతుంది చూడండి దూరంగా. అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇటు చూసిన కొండలు, ఆ కొండల నడుమ కొంచెం ప్లేన్గా ఉంది. ఆ ప్లేన్గా ఉన్న దగ్గర ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తపత్ కుండ్, సూర్యకుండ్ అని 2 వేడి నీటి గుండాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేడి నీటి గుండాల్లో స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంట. కానీ మేమేమో ఆ చలికి స్నానాలు చేయలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ జై యమునా మయ్యాకి జై అని చెప్పేసి అంటున్నారు. ఆ యమునా తల్లి దేవాలయం పైన ఉంది. కింద ఈ కుండాలు చూపిద్దామని నేను కూడా వచ్చి కాలు కడుక్కొని నెత్తిలో నీళ్ళు చల్లుకున్నాం, ఎందుకంటే స్నానం చేయలేదు కాబట్టి. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ కింద కూడా ఈ గుండాలలో కాకుండా కూడా కింద కూడా ఫుల్ హాట్ వాటర్ వస్తుంది. అసలు ఎంత వేడిగా ఉన్నాయో నీళ్ళు అయితే. ఇక్కడ ఇంకొక గొప్ప చరిత్ర ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యమునామాత యమదేవుని సిస్టర్ అంట, ఈమె సూర్యదేవుని కూతురు అంట. దానివల్ల ఈ యమునా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆ యమధర్మరాజు దగ్గర మనకు అంత మంచి జరుగుద్దని చెప్పేసి భక్తుల నమ్మకం అంట ఫ్రెండ్స్. అంటే మనం యమలోకం పోయినప్పుడు ఈ యమునామాత నదిలో స్నానం చేసి ఆమెను దర్శనం చేసుకొని పోయిన వాళ్ళకి ఎవరికైనా సరే యమదేవుడు బాగా చూసుకుంటాడని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అంట ఫ్రెండ్స్. గుడి చుట్టూ కనబడే కొండల్ని గర్వాల్ హిమాలయస్ అంటారంట ఫ్రెండ్స్. ఇది ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది ఈ దేవాలయం, యమునామాత దేవాలయం. అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా అమ్మవారి గుడిని విజిట్ చేయండి. ఆ యమునా నదిలో స్నానం చేసి పాపపుణ్యాలు పోగొట్టుకొని ఆ యమునా తల్లిని దర్శనం చేసుకొని వెళ్ళండి. నేనైతే ఈరోజు స్నానాలు చేయలేదు, కానీ మామూలుగా కాలు కడుక్కొని నెత్తిలో నీళ్ళు చల్లుకున్నాను. ఆ యమునామాత ఆశీర్వాదం తీసుకున్నాను. మీకు కూడా ఆ యమునామాత ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మవారి గుడి ఇదే మెయిన్ గుడి ఫ్రెండ్స్. ఇది ముందల అనమాట, లోపల అసలు చూపించడానికి ఛాన్స్ లేదు. మొత్తం ఆర్మీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఎటు చూసిన కొండల నడుమ ఈ అద్భుతమైన దేవాలయం. ఆ యమునామాత ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళి చార్ధామ్లో మొదటిది అయిపోయింది, రెండో దానికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ యమునామాతను దర్శనం చేసుకున్న తర్వాత గంగోత్రికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము గంగోత్రి నుంచి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్, తిరిగి మళ్ళీ జానకి చెట్టుకి వచ్చాం ఫ్రెండ్స్. ఆకాష్ దీప్ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ పక్క నుంచే షార్ట్ కట్ రోడ్డు ఉంది. ఇది మొత్తం జానకి చెట్టి ఊరు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన ఊరు, పెద్ద ఊరు. కొండ మీద కనబడేది యమునామాత టెంపుల్. ఇక్కడ జానకి చెట్టిలో 6 నెలలు ఇక్కడ పెడతారంట అమ్మవారిని. తర్వాత 6 నెలలు వచ్చేటప్పటికి ఆ కొండపైన ఒరిజినల్గా ఉన్న స్వయంభూగా ఉన్న ఆ ప్లేస్లో పెడతారంట. ఇది ఇక్కడ ఈ జానకి చెట్టి విలేజ్ వాళ్ళు దర్శనం చేసుకోవడానికి. అయితే మనం కూడా వస్తే దర్శనం చేసుకోవచ్చు, కానీ మేము ఈ చార్ధామ్ యాత్రలో భాగంగా వచ్చాం కాబట్టి ఉరుకుల పరుగుల మీద అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం అమ్మవారు 6 నెలలు ఉంటుందంట ఊరిలో, జానకి చెట్టి విలేజ్లో. తర్వాత 6 నెలలు అక్కడ అమ్మవారి దర్శనాలు. ఉత్తరకాశీలో స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం ముగించుకొని గంగోత్రి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇక చార్ధామ్ యాత్రలో భాగంగా ఫ్రెండ్స్ ఉత్తరకాశీ అనేది కంపల్సరీ మనకు 2 సార్లు 3 సార్లు తగులుతుంది. ఆ ఉత్తరకాశీలో నుంచే వెళ్ళాలి మనమాట. ఈ కొండలు గుట్టలు చూడండి. మేము పోఖ్రా టు నేపాల్ ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఉన్న కొండలు ఎట్లున్నాయో అట్లా ఉన్నాయి ఈ గుట్టలన్నీ. అద్భుతంగా ఉంది లొకేషను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇది
మొత్తం కొండల నడుమ లోయల నడుమనే ప్రయాణం. జర్నీ మాత్రం చాలా తక్కువ, గంటకి 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ జర్నీ జరగట్లేదు. యమునోత్రి గంగోత్రి వెళ్ళడానికి ఈ ఉత్తరకాశీ నుంచే డైవర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడి నుంచే వెళ్ళాలి. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ. కార్లో వెళ్తూ షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫుల్ ఘాటు, అద్భుతంగా ఉంది. గంగోత్రికి 45 కిలోమీటర్ల దూరంలో మొత్తం ట్రాఫిక్ జామ్. బొలెరో అన్ని లైన్లో నిలబడ్డాయి చూడండి. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్. అందమైన లొకేషన్ల నడుమ ట్రాఫిక్ జామ్ ఫ్రెండ్స్. చూస్తుంటే అసలు మామూలుగా లేదు. ఆ పైనుంచి కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ పడుతుంది చూడండి. ఎటు చూసినా వాటర్ ఫాల్, ఎటు చూసినా కొండలు కొండలు. ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్, ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు, మస్తుగా ఎంజాయ్ చేస్తారు అందరు జనాలు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ పైన కూడా జామ్ అయిపోయింది. ఇది శ్రీలంక వెళ్తున్నాం. ఇక్కడ దాకా జామ్ అయిపోయింది, చాలా పెద్ద జామ్ ఇది. గంగోత్రి వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఇది అంతా. పైనుంచి వాటర్ ఫాల్ పడుతుందండి ఫ్రెండ్స్, కొంచెం ఫుల్గా పూరా ట్రాఫిక్ జామ్. కిలోమీటర్ పైన జామ్ అయింది ఫ్రెండ్స్. ఇది కొండల నడుమ, ఈ ప్రకృతి అందాల నడుమ మొత్తం ట్రాఫిక్ జామ్. బస్సులు కొండలు అన్నీ ఆగినాడు. ఇంక జరగను, ఇంక జరుగుతా అయిపోతాయి. అందుకు ముందు కొంచెం నెట్ యాడ్ వస్తాడు, యాడ్ చేసి నాకు క్లిప్ ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్ చేశాను. ఇక్కడ మొత్తం లేదు కాబట్టి ఓన్లీ వీడియోనే కదా. మేము అక్కడి నుంచి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి వస్తే ఆ ట్రాఫిక్ జామ్ ఇక్కడ దాకా కనబడ్డది. ఇంకా ఆ జామ్ కనబడుతూనే ఉంది కంటిన్యూ. ఫ్రెండ్స్, ఆ దూరంగా ఉన్న కొండ మీద నుంచి పైనుంచి చూపించిన మీకు జామ్ అయినట్టు మళ్ళీ కిందికి వచ్చాము. ఇక్కడ వరకు జామ్ ఉంది. ఇది ఇక్కడ ఆపేశారు మొత్తం ట్రాఫిక్. గంగోత్రి ధామ్ ఇక్కడ నుంచి ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. దాదాపు మేము
ఉత్తరకాశీ నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి 6 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్కి. మొత్తం జాము. అడుగున పోలీసు వాళ్ళు ఉండి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర సింగిల్ రోడ్లు ఉన్నాయి. ఆ సింగిల్ రోడ్లు ఉన్న దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర ఉండి మరి వెహికల్స్ వన్ సైడ్ ఆపి వన్ సైడ్ పంపిస్తూ ఎంతో సపోర్ట్ చేసి పంపిస్తేనే ఒక్కొక్క 30 కిలోమీటర్లకి 6 గంటలు 7 గంటలు జర్నీ టైం పడుతుంది. అంత ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. ట్రాఫిక్ చూడండి, కొండలపైన ఇప్పుడే మూవ్ అవుతున్నాయి వెహికల్స్. మరి చాలా వరకు ఆపేస్తున్నారు. ఇటంతా నది. అక్కడ బస్సు ఆగిన దగ్గర క్రాసింగ్లో కార్నర్లు ఆగినాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆపిరు. ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరం నుంచే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫ్రెండ్స్. 1/2 కిలోమీటర్ దూరంలో కార్ పెట్టి వాకింగ్ చేస్తున్నాము. లెఫ్ట్ విఐపి పార్కింగ్, రైట్కి కార్ పార్కింగ్ జనరల్. ఫుల్ చలి ఫ్రెండ్స్, చలి పెరిగింది బాగా. మళ్ళీ ముసుగేసినాం. ఎందుకంటే ఇప్పుడు 7:30 అవుతుంది ఇక్కడ. అయినా సరే లైట్ మాత్రం తగ్గలే. గంగోత్రి దేవాలయంలోకి వెళ్ళే ఆర్చ్ ఫ్రెండ్స్. ఆర్చ్ పైన మహాదేవుడు త్రిశూలం పట్టుకొని ఆయన నిలబడున్నాడు. భక్తులకు వెల్కమ్ చెప్తూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఓం నమ శివాయ హర హర్ మహాదేవ్. మొత్తం వెనకాల కార్ పార్కింగ్. వివిఐపీలకు మాత్రం అలో చేస్తున్నారు ఆ పార్కింగ్లోకి. ఫ్రెండ్స్, బోర్డు మీద టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరన్నా అవసరం పడితే ఆ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోండి. ఇది పాస్ చేసి చూసుకొని. గంగోత్రి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాగే గంగా తల్లి పుట్టిన జన్మస్థలం. ఇక్కడ నుంచే గంగా నది భగీరథ నది పేరుతో ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో గోముఖ్ అనే విలేజ్ ఉంటుందంట ఫ్రెండ్స్. ఆ గోముఖ్ అనే దగ్గరే ఈ గంగా నది స్టార్ట్ అయిందంట ఫ్రెండ్స్. భగీరథ మహారాజు వాళ్ళ పూర్వీకుల పాపాలను పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చి గంగమ్మ తల్లి కోసం తపస్సు చేశాడంట ఫ్రెండ్స్. అప్పుడు గంగాదేవి ఆకాశం నుంచి స్పీడ్గా వస్తుంటే మహాదేవుడు ఆయన వచ్చి ఆయన జటాజూటంలో బంధించి 2 పాయల కింద గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి ప్రవహించేలాగా చేశాడంట. అలా ఇక్కడ ఈ గంగోత్రి అనేది గంగమ్మ తల్లి జన్మస్థలంగా ఉద్భవించిందంట. ఇక్కడ గంగోత్రి దేవాలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ గుర్ఖా కమాండర్ అయిన అమర్ సింగ్ థాపా గారు నిర్మించారంట ఫ్రెండ్స్. ఈ దేవాలయాన్ని 18వ శతాబ్దంలో. ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ ఉన్న పరిసరాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆ దేవాలయాన్ని మళ్ళీ జైపూర్ రాజులు కూడా పునర్నిర్మించారంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను వెళ్తున్నా చూశారు కదా, ఇదే మెయిన్ ఆర్చ్ అనమాట. ఆర్చ్ లోపలికి వెళ్తే ఇక దేవాలయంది కాంపౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ గంట గంగా ఘాట్లోకి వెళ్ళేదనమాట. ఇక్కడ కింద కనబడేదే గంగా నది ప్రవహించే ఘాట్ అనమాట అది. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఈ గోపురంలాగా ఉంది కదా, ఈ గోపురం దాంట్లోనే భగీరథుడు తపస్సు చేశారంట ఫ్రెండ్స్. నేను నా వెనకాల కనబడేదే టెంపుల్. ఫస్ట్ గంగా ఘాట్లోకి వెళ్తున్నాను. వెళ్ళి గంగా నదిలో కాళ్ళు కడుక్కొని నెత్తిలో నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత గంగమ్మ తల్లి దర్శనానికి వెళ్తాను. ఇప్పటి వరకు ఇక్కడ హారతి జరిగిందంట, జస్ట్ మిస్ అయ్యాం మేము. ఇప్పుడు అమ్మవారి గుడి ముందు హారతి ఉంది, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపించేదంతా ఘాట్ ఫ్రెండ్స్. ఇది ఆ ఘాట్కి అవతల పక్క కనపడేదంతా ఊరు, ఈ గంగోత్రి ఊరు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఘాటు, మధ్యలో గంగా తల్లి ప్రవహిస్తుంది. చూడండి ఎంత ఉధృతంగా పోతుందో. ఆ వాటర్ కూడా ఐసు కొంచెం ముక్కలుగా పోతున్నట్టుగానే ఉంది. అక్కడ తెల్లగా కొండలు కనబడుతున్నాయి కదా, అక్కడ స్టార్ట్ అవుతుందంట. అక్కడే గోముఖ్ అనేది ఉంటుందంట. ఆ గోముఖ్ దగ్గర నుంచే ఈ గంగా నది తల్లి జన్మస్థలం స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇది కంటిన్యూ ఈ చార్ధామ్ యాత్రలో పోయే ఏరియాలో ప్రతి చోట ఈ అలకనంద నది, భగీరథ, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ నదులు ప్రవహిస్తూ పోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు అద్భుతమైన లొకేషను. రాత్రి అయింది మాకు, నైట్ టైం దర్శనం చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని నెత్తిలో నీళ్ళు చల్లుకొని ఘాట్లోకి వచ్చాను. చూడండి, ఇక్కడ అమ్మవారి ఉపాలయాలు కట్టారు. ఇక్కడ గంగామాత, యమునామాత, సరస్వతి మాత, ఆంజనేయ స్వామి, వినాయకుడు ఇలాంటివన్నీ ఘాట్లోనే, ఈ గంగా ఘాట్లోనే ఉపాలయాలుగా పెట్టారు. మెయిన్ ఆలయంలో కూడా గంగమ్మ తల్లితో పాటు సరస్వతి తల్లి, యమునామాత, తర్వాత భగీరథ మహారాజ్ది ఆయనది కూడా పెట్టారనమాట అక్కడ విగ్రహాలు గుడి లోపల. కాకపోతే గుడి లోపల చూపించడానికి ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ మొత్తం ఆ విగ్రహాలన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, మీ అందరిపైన ఆ యమునామాత, గంగామాత అందరి ఆశీర్వాదాలు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. అద్భుతమైన లొకేషన్. చార్ధామ్ యాత్రలో ఇది 2వ యాత్ర అనమాట మాది. గంగోత్రి తర్వాత కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్, ఇలా 1 by 1 మేము దర్శనం చేసుకున్నాం అనమాట.
ఇదంతా ఘాటు. ఈ ఘాట్లో లైవ్లో భజన చేస్తున్నారు పెద్దవాళ్ళు. 70-80 ఏళ్ళు వచ్చినా కూడా ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు మంచి డ్యాన్సులు చేస్తున్నారు. అద్భుతమైన డ్యాన్సులు చేస్తున్నారు. ఆ వెనకాల ఇదంతా ఘాట్ అనమాట. ఇంతకుముందు వరకు ఇక్కడ మొత్తం గంగాహారతి జరిగింది. మేము వచ్చేటప్పటికి గంగాహారతి అయిపోయింది, కానీ ఈ భజన అనేది చేస్తూనే ఉన్నారు పెద్దవాళ్ళు. అక్కడ చూడు ఎంత ఊపులో, ఆ చలిలో ఎంత డ్యాన్సులు చేస్తున్నారు. మంచి ఊపులో ఉన్నారు వాళ్ళు. ఆ వయసులో కూడా మస్తు యాక్టివ్గా డ్యాన్సులు చేస్తూ భజన చేస్తున్నారు ఈ గంగామాత ఘాట్లో. భజన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అందరూ మెల్లమెల్లగా గుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మేము కూడా గుడి దగ్గరికి వెళ్తాం. ఇదంతా ఘాట్ అనమాట. చీకటి అవ్వడం వల్ల మెల్లగా భయంకరమైన చలి ఉంది ఇక్కడ. అసలు ఎందుకంటే ఎప్పుడు చూసినా చేసే ఘాట్ అనమాట. కరెక్ట్గా గంగాహారతి జరుగుతుంది కాబట్టి మాకు దర్శనానికి కొంచెం టైం చెప్పారు. 8 o'clock రమ్మన్నారు. అందుకే మేము ఘాట్ చూసుకొని గంగలో దండం పెట్టుకొని స్నానం చేయాలంటే 3 మునుగులు మునిగి, కానీ భయంకరమైన చలి ఉంది ఇక్కడ. ఆ చలి వల్ల మేము స్నానం చేయలేకపోయినాం. ఎందుకంటే గంగమ్మ తల్లి మొత్తం పైనుంచి మంచు కరిగి వాటర్ పారుతుందన్నమాట. ఈ చీకట్లో కూడా పైనుంచి ఐస్ కొండలు ఎట్లా కనబడుతున్నాయి, ఆ పైన కొండల నుంచే కరుక్కుంటూ ఈ నది ఇట్లా ప్రవహిస్తుందన్నమాట. ఇదంతా గంగోత్రి ఊరు అనమాట. ఇక్కడ ఇదంతా ఊరు, ఆ పక్కంతా ఊరు. ఈ కొండల నడుమనే అమ్మవారి దేవాలయము. ఇదంతా వచ్చేటప్పటికి ఘాట్ అనమాట. ఇక్కడ ఈ హారతి ఇక్కడే గంగా హారతి ఇచ్చేది. గంగా హారతికి ఎదురుగానే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మొత్తం. ఆ అమ్మల కన్నా అమ్మలందరి ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈ చార్ధామ్ యాత్రలో గంగోత్రి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇప్పుడైతే గంగా హారతి చూసుకొని ఇప్పుడు అమ్మవారి దర్శనానికి గర్భగుడిలోకి వెళ్తాము. అక్కడ అవకాశం ఉంటే చూపిస్తాను, లేకుంటే లేదు ఫ్రెండ్స్. ఘాట్లో నుంచి పైకి వెళ్తుంటే ఫ్రెండ్స్, అమ్మవారు ఒక మొసలి పైన నిలబడ్డట్టుగా గోడ పైన వేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ వైట్ గుడి వచ్చేటప్పటికి అమ్మవారి గుడి, ఈ పక్కన వచ్చేటప్పటికి అయ్యవారి గుడి, శివయ్య గుడికి, శివపార్వతులు ఆయన గంగా భవాని వైట్ బిల్డింగ్ అనమాట. చిన్న గుడేమో స్వామివారికి కట్టారు. ఇదంతా గుడి ముందు పరిసర ప్రాంతాలు ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఆ స్టేజ్ పైన చేస్తారంట. ఇప్పుడు గుడి ముందు ఉన్న వాళ్ళందరూ స్వామివారి అమ్మవారి ఈ హారతి కోసం వెయిటింగ్ అనమాట. నేను కూడా హారతి కోసమే వెయిటింగ్. ఈ అందరూ కూడా ఇక్కడ నుంచి అమ్మవారికి దండం పెట్టుకోండి గంగామాతకి. ఆ గుళ్ళో మాత్రం యమునామాత, గంగామాత, సరస్వతి మాత, తర్వాత భగీరథ మహారాజ్ది విగ్రహం అవి పెట్టారు ఫోటోలు. పంతులు మొత్తం రెడీ చేస్తున్నారు హారతికి. హారతి స్టార్ట్ అవుతుంది చూడండి. మీ అందరూ దండం పెట్టుకోండి. అందరూ అమ్మవారి బ్లెస్సింగ్స్ అంతా మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. మేము ఇక్కడ ఈ హారతి అయిపోయిన తర్వాత ఇక నైటే జర్నీ చేసుకుంటూ, ఎందుకంటే డే అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి నైట్లోనే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్తాం అనమాట. ఇది మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో దేవాలయం. మొత్తం వైట్ కలర్ సూపర్గా ఉంది. జై బోలో గంగామయ్యకి జై, హర్ హర్ గంగే. నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. రాత్రి 9 గంటలకు అమ్మవారి దర్శనం, గంగోత్రిలో అమ్మవారి దర్శనం చేసుకొని గంగోత్రి నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ ఉత్తరకాశీ వచ్చామన్నమాట. ఉత్తరకాశీలో వచ్చి పెట్రోల్ బంక్లో పడుకున్నాం. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో పడుకొని ఉత్తరకాశీలో పెట్రోల్ బంక్లో బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికని ఆగాము. భారత్ పెట్రోల్ పంప్ కొత్తగా ఓపెన్ అయింది రీసెంట్లీ. మేమైతే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. చూడండి మొత్తం ఈ ఉత్తరకాశీది ఊరు అటుపక్క సైడ్ అనమాట. ఇక్కడ పెట్రోల్ 97.66 పైసలు ఉంది ఫ్రెండ్స్. పెట్రోల్ బంకులోంచి చూస్తే ఎట్లా ఉందో చూడండి. మొత్తం నిన్నంతా ఆ పక్క నుంచి వచ్చాము, ఇప్పుడు ఈ పక్క నుంచి ఇటు కొండెక్కుతున్నాం. ఇటు టోటల్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మొత్తం ఒకే కొండలు ఫ్రెండ్స్. కొండల చుట్టే, కొండల నడుమనే తిరుగుతూ ఉండాలి మొత్తం శివయ్య చుట్టూ. PS07 JP 1339 ఇదే బుజ్జిముండ మా లచ్చిందేవి ఫ్రెండ్స్. ఉత్తరకాశీ చూడండి కొండల నడుమ ఎలా ఉందో విలేజ్ అంతా. ఇదంతా ఉత్తరకాశీ ఫ్రెండ్స్. ఇది ఉత్తరకాశీ పక్కనే గంగానది పారుతూ ఉంటుంది. ఊరు పక్కెమ్మటే మొత్తం ఇల్లులు కొండల పైన. మేము ఇక్కడ నుంచి వెళ్ళి కేదార్నాథ్కి రైట్కి వెళ్ళాలి. ఘన్సోల్, తల్వాడి, కేదార్నాథ్, గంగాశ్రీ ఇది ఫ్రెండ్స్. ఈ రైట్కి వెళ్ళాలి మేము. ఇక్కడ ఉత్తరకాశీ అనమాట. ఇదంతా ఉత్తరకాశీ విలేజ్ ఎంత బాగుందో చూశారుగా. బ్యూటిఫుల్ లొకేషన్.
ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందమైన ఉత్తర కాశీ నగరం. ఆ నగరం కొండపై నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూడండి. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందమైన ఉత్తర కాశీ నగరం. కాశీ టు కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద ఊరు తిల్వాడి అని. ఇది రుద్రప్రయాగ్ డిస్టిక్లోకి వస్తుందన్నమాట. తిల్వాడి ఇది కూడా మండల హెడ్ క్వార్టర్ లాగా ఉంది. ఊరు పెద్దగానే ఉంది ఊరైతే. ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రగంటి. ఫ్రెండ్స్ లాస్ట్కి రాత్రంతా ఫైట్ చేసి సోన్ప్రయాగ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. కేదార్నాథ్ సోన్ప్రయాగ్లో ఇది మా వెనకాల మేము వచ్చిన కారు. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి ఇప్పుడు మేము నడక స్టార్ట్ చేస్తాం. ఇదంతా సోన్ప్రయాగ్ కార్ పార్కింగ్ అనమాట. మొత్తం పబ్లిక్ పార్కింగ్ ఇది. టోల్గేట్లోంచి లోపలికి వచ్చేస్తే టికెట్ ఇస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు పే చేయాలి పేమెంట్. మొత్తం ఇక్కడ నుంచి ఇక 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంట ఫ్రెండ్స్. అది కాకపోతే 4 కిలోమీటర్స్ అక్కడ సర్వీస్ ప్యాసింజర్ సర్వీస్ జీబులు ఉంటాయంట. జీబులో మనం ఇక్కడి నుంచి బయలుదేరి 4 కిలోమీటర్స్ సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ్ వరకు 4 కిలోమీటర్స్ అది జీబులు మహేంద్ర జీబులలో ప్యాసింజర్ సర్వీస్ చేస్తారంట. అక్కడ నుంచి ఆ జీబు ఎక్కి అక్కడ దాకా వెళ్ళాలంట ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్ళి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 18 కిలోమీటర్స్. ఇప్పుడు ఇదైతే మొత్తం సోన్ప్రయాగ్ విలేజ్లో ఉన్న కార్ పార్కింగ్ యార్డ్ అనమాట. ఇదంతా మొత్తం యార్డు చూడండి ఎలా ఉందో. కొన్ని వేల కార్లు వచ్చాయి. రాత్రి మేము దాదాపు నిన్న డే అంతా జర్నీ చేసి ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఇంకా మరి ఎంత టైం పడుతుందని తెలియదు. మేము ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్లోనే దాదాపు ఒక 6-7 అవర్స్ స్ట్రక్ అయ్యాం. పార్కింగ్లోకి రావడానికి 7 అవర్స్ పట్టింది. చార్ధామ్లో భాగంగా మేము వచ్చిన కార్ ఇదే ఫ్రెండ్స్. మొత్తం హైదరాబాద్ నుంచి బయలుదేరి గంగోత్రి యమునోత్రి దర్శనాలు అయిపోయినాయి. మూడవది చార్ధామ్లో మెయిన్ కేదార్నాథ్కి వచ్చాం ఫ్రెండ్స్. కేదార్నాథ్ దర్శనం అయిన తర్వాత బద్రీనాథ్ అనమాట. ఇది సోన్ప్రయాగ్ లొకేషన్ అనమాట. చూడండి కొండలు, ఇవన్నీ కొండల నడుమ కార్ పార్కింగ్ ఉంది. ఎటు చూసిన కొండలు, గ్రీనరీ. ఇంకా ఊరంతా ఆ కొండలకు బ్యాక్ సైడ్ పోయింది. ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ కార్ పార్కింగ్ ఉన్న లొకేషన్ అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి మేము అది జీప్ ఎక్కి గౌరీకుండ్ వెళ్ళడానికి బయలుదేరుతాము. అక్కడ జీప్ దగ్గర ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను మీకు. హెలికాప్టర్లు అయితే కంటిన్యూ రౌండ్లు వేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్లవార్లు 4 ఫ్లోర్లు కార్ పార్కింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా సోన్ప్రయాగ్ గవర్నమెంట్కి సంబంధించింది అయి ఉంటుంది. సోన్ప్రయాగ్ హోటల్ ప్రయాగ్రాజ్ 2. అట్లా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. అట్లా నడుచుకుంటూ ముందుకు 1 కిలోమీటర్ వెళ్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ జీప్స్ ఉంటాయంట 4 కిలోమీటర్స్ గౌరీకుండ్ వెళ్ళడానికి. హర్ హర్ మహా. ఇది మొత్తం సోన్ప్రయాగ్ ఊరు ఫ్రెండ్స్. ఇది పార్కింగ్లోంచి బయటకు వెళ్ళినాక ఇదంతా ఒక బజార్ అనమాట. ఈ బజార్లో నుంచే సోన్ప్రయాగ్ ఊరు. ఇది ఒక పక్కనే కాదు, మొత్తం కొండల చుట్టూ ఉంది ఊరు. మాత్రం పెద్ద ఊరు ఇది కూడా సోన్ప్రయాగ్. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తున్నాం నడుచుకుంటూ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేపర్ వెరిఫికేషన్ సెంటర్ ఫ్రెండ్స్ ఇక్కడ సోన్ప్రయాగ్లో. ఇక్కడ కంపల్సరీ మన రిజిస్ట్రేషన్ చేసింది వెరిఫికేషన్ చేసుకొని వెళ్ళాలి. కొండ చూడండి ఫ్రెండ్స్, నెత్తిలో పడేలా ఉంది. ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ ఆ జీప్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళడానికి జీప్ ఉందని చెప్పాను కదా, ఆ జీప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ మాత్రం. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ ఐరన్ బ్రిడ్జ్ దాటగానే ఆ లెఫ్ట్ సైడ్లో అక్కడ కనబడుతుంది చూసారా, అది జీప్ స్టాండ్. అక్కడ నుంచి వెళ్ళి 50 రూపీస్ పర్ హెడ్ తీసుకొని పోతారని చెప్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం అట్లా చేయట్లేదు. వాళ్ళు అడిగినంత నచ్చినంత ఇస్తేనే ఎక్కించుకుంటున్నారు, లేదంటే పోవట్లేదని చెప్పేస్తున్నారు. మొత్తం ఐరన్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాను అనమాట. గౌరీకుండ్ నుంచి నడవడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు సిస్టమే బాగలేదు. అంతా జీబులు ఉన్నాయి కానీ ఒక సిస్టమ్ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు. ఆ జీబులు వస్తున్నాయి కుక్కల్లా కొట్లాడుకొని
ఎగబడి జనాలు ఎక్కుతుంటే కూడా వాడు మళ్ళీ దింపేస్తుండు. ఆ జీబులు కూడా మొత్తం 4 కిలోమీటర్లకే, ఒక క్లారిటీ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు, చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకే దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. ఒక్క జీప్ బోర్డు కూడా ఎక్కించుకోవట్లేదు. ముగ్గురం ఉన్నామంటే వాడు స్పందనే సరిగా లేదు. అందుకే ఇక మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేసాం గౌరీకుండ నుంచి, సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి. ఇది వెహికల్ వెళ్ళే రోడ్. ఇది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు గౌరీకుండ, మళ్ళీ అవతల 18 కిలోమీటర్స్ ఇది కేదార్నాథ్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉంది రోడ్డు, హ్యాపీగా వెళ్తున్నాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇగో ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇట్లా వచ్చినాము, ఇట్లా వచ్చి ఇట్లా నడిచింది వ్యవహారం. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఫైనల్గా గౌరీకుండ చేరుకున్నాం ఫ్రెండ్స్. మధ్య సగం దూరం నడిచినాం, సగం దూరం బండిలో వచ్చినాం జీప్లో. ఇక్కడ నుంచి టోటల్గా ఇక వాకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం నడుచుకుంటూ వెళ్ళడం కేదార్నాథ్ వరకు మొత్తం వాకింగ్లో వెళ్ళేదన్నమాట. ఇది మన వెనకాల లాస్ట్లో అక్కడ జీప్ కనబడుతుంది, ఆ జీప్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక గౌరీకుండ ప్రస్తుత పరిస్థితి ఇది. పైన ఊరుంది పైన. ఫ్రెండ్స్ కనబడేది మొత్తం గౌరీకుండ ఊరు అనమాట. ఇది సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకు వచ్చాం. మొత్తం మార్కెట్ ఇది ఇక్కడికి డెడ్ ఎండ్ అనమాట. మొత్తం లారీలు మొత్తం లోడ్లు వేసుకొని వచ్చినాయి ఇక్కడ. ఇదంతా గౌరీకుండ మార్కెట్. ఇది ఇక్కడ వరకు వాతావరణం బాగుంటే వెహికల్స్ రావడానికి ఎలిజిబుల్ ఉందన్నమాట. ఇదంతా గౌరీకుండ ఊరు. ఇది మొత్తం ఎటు చూసిన హోటల్స్, రూమ్స్, మొత్తం ఒక స్టేయింగ్ చేయడానికి మాత్రం ఫుల్గా అన్లిమిటెడ్ రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది జంగిల్ చట్టి కేదార్నాథ్ ఇక్కడి నుంచి ఇంకా 15 కిలోమీటర్లు రావాలా. జై జై భోలేనాథ్. ఫ్రెండ్స్ కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ఇంకా కేదార్నాథ్ 15.50 12.50 ఉంటే దాన్ని ఆడ గీకేశారు. తర్వాత జంగిల్ చట్టి 2.5 కిలోమీటర్స్ ఉంది. గున్షా చట్టి అంట, గణేష్ చట్టి, అది ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇప్పటికి మేము ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసాం. 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసాము గౌరీకుండ నుంచి. ఇంకా ఇక్కడ బోర్డు మీదనేమో 14:50 13:50 ఉంది, దాన్ని చెడిపేశారు అక్కడ. జై భోలేనాథ్, జై భోలేనాథ్, ఓం నమ శివాయ. వెళ్ళే దారిలో భైరవ మందిర్ అంట. ఇక్కడ నుంచి ఇంకా కేదార్నాథ్ ధామ్ 12 కిలోమీటర్ల 50 మీటర్లు ఉంది ఫ్రెండ్స్. జంగిల్ చెట్టి వచ్చి ఇంకా 0.50 మీటర్స్ ఉంది, అంటే 1 కిలోమీటర్కి కొంచెం తక్కువ. భైరవ్ టెంపుల్, జంగిల్ చట్టి, ఇంకా ఈడ కూడా అదే చూపిస్తుంది గౌరీకుండ్. ఇంత పైకి వచ్చినాక కూడా అదే చూపిస్తుంది, అది ఇంకా ముందుకుందని. చెట్టి ఆశ్రమం ఇక్కడ రోడ్లోనే ఫ్రెండ్స్. ఇది హనుమాన్ చెట్టి. కేదార్నాథ్ 10.5 కిలోమీటర్లు, స్మాల్ లించోలి 3.5 కిలోమీటర్లు, బేస్ క్యాంప్ 9, భీంభలి 0.5 కిలోమీటర్స్. ఈ కొండకు ఆ కొండకి ఒక ఐరన్ బ్రిడ్జ్ చేసి క్రాసింగ్ పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ దాటుతున్నాను చూడండి. ఎందుకంటే అక్కడక్కడ ఆ కొండకి ఈ కొండకి రోడ్ లేని కాడ అటు కొండకు రోడ్ వేసి మళ్ళీ ఇట్లా కనెక్టింగ్ ఐరన్ బ్రిడ్జిలు పెట్టారు. ఇది లోయ అనమాట, ఇక్కడి నుంచి నది పారుతుంది. మేము 3 ఫ్రెండ్స్ కలిసి వ్యాగనార్ కార్లో వచ్చాం ఫ్రెండ్స్. మాకు ఒక్కొక్కరికి 16,000 రూపాయలు ఖర్చు వచ్చింది. హైదరాబాద్ టు హైదరాబాద్కి చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ చేరుకోవడానికి ఫుడ్డు, పెట్రోలు, టోల్ గేట్లు అన్నీ కలిపి చాలా రీజనబుల్గా అయ్యింది. హ్యాపీ దర్శనాలు జరిగినాయి మాకు. కాకపోతే కొంచెం హార్డ్ ఏంటంటే
యమునోత్రి కొంచెం సుఖంగానే అనిపించింది, ఎందుకంటే 6 కిలోమీటర్స్. ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్గా 16 కిలోమీటర్స్ ఉంది, కానీ 18 కిలోమీటర్స్ ట్రెక్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఈ కొండకు ఆ కొండకు వాళ్ళు కనెక్టింగ్ చేశారు. అద్భుతంగా దర్శనం కూడా జరిగింది ఫ్రెండ్స్. కేదార్నాథ్ ట్రెక్కింగ్ మాత్రం చాలా హార్డ్ ఫ్రెండ్స్. మొత్తం కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. మొత్తం ఐస్ ఫ్రెండ్ ఇది. ఫస్ట్ టైం ఐస్లో. మొన్న ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఐస్ ఉంది కానీ ఐస్లోకి వెళ్ళలేదు. ఈరోజు మాత్రం ఐస్లోకి వచ్చిన, కేదార్నాథ్ వచ్చిన కాబట్టి. ఇక్కడ నుంచి మళ్ళీ స్వామివారి దేవాలయం ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండపై నుంచి వాటర్ కిందికి వచ్చేలోపు గడ్డగట్టిపోతుంది ఫ్రెండ్స్, ఐస్ అయిపోతుంది. అట్లా గడ్డగట్టి కింద రోడ్డు మీద నీళ్లు పారుతున్నాయి చూడండి. కేదార్నాథ్ ఇంకా 6 కిలోమీటర్స్ బాగా ఫ్రెండ్స్. బేస్ క్యాంప్ 4:30, ఛానీ క్యాంప్ 2, బిక్లించోలి 1. ఎంత పైకి వచ్చినాము, ఇంత పైకి వచ్చినాక కూడా ఇంకా ఇంత డిస్టెన్స్ చూపిస్తుంది. ఆ బాట చూడండి ఫ్రెండ్స్, ఆ రాళ్ళల్లో గుర్రాలు పాపం ఎట్లా జారుతున్నాయో చూడండి. చాలా డేంజర్గా, నా కళ్ళ ముందులో అయితే ఎన్ని గుర్రాలు పడిపోయినాయో. వాటికి పాపం వాటికి నోరు లేదు కాబట్టి చెప్పుకోలేని పరిస్థితి. మూగజీవాలు ఆ రాళ్ళల్లో జారిపోయాకో చూడండి ఎలా జారుతుందో. కాళ్ళు ఇరిగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. వాటికి ఘోరమైన పరిస్థితి. దగ్గరికి వెళ్తుంటే బరఫ్ బాగా దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. టూ డేస్ నుంచి స్నానం లేదు ఫ్రెండ్స్. ట్రాఫిక్లో జామ్ అయిపోయి నిద్ర లేదు, స్నానం లేదు. నైట్ అంతా డ్రైవింగ్ చేసుకుంటా మారుతి కారు వ్యాగనర్ చూసారుగా మా కారు ఎలా ఉందో, దాంట్లో జర్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇంకా మా వాళ్ళు 2 మిస్ అయిపోయారు, 3లో. వాళ్ళు ఎక్కడో కలుస్తారో తెలియదు. ఇంకా 3.5 కిలోమీటర్లు అయితే కేదార్నాథ్ టెంపుల్ ఉంది. ఆ దారిలో మొత్తం గ్లేషియర్ వచ్చేసింది అనమాట. అది ఐసీ కరిగి వాటర్ వస్తుంది చూడండి, ఎలా వస్తుంది వాటర్, ఐస్ అంతా కరిగి. दर्शन हो गया आपका? कहाँ से आ रहे हैं आप? श्योपुर एमपी। श्योपुर एमपी, ओके. आपका उम्र क्या है? मेरी 63 वर्ष। 83, 63 53, 63. अम्मा का? उसका तो 5 कम है। पैदल आया सब? नहीं, उधर से घोड़े से आया, इधर से क्या डर लग रहा है। देख के चलो आराम से, ये घोड़े वाले से आधा टक्कर दे रहा लोगों को. वही ప్రాబ్లం. కాకా వాళ్ళు ఎంపీ నుంచి వచ్చారంట. పొద్దున వచ్చేటప్పుడు గుర్రం మీద వచ్చారు. ఇప్పుడు మెల్లగా దిగిపోదామని ట్రై చేస్తున్నారు, కానీ ఎలా ఉంటుందో అని భయం అవుతుందంట. కొంచెం రిస్కే ఇది, ఎందుకంటే కొంచెం జారుతున్నట్టు ఉంటుంది బండలన్నీ. ఇక్కడ ఐస్ కురిసి పైనుంచి వాటర్ వచ్చి కిందికి వచ్చే వరకు ఐస్ గడ్డ అయిపోతుంది. మన వాళ్ళు మరి ట్రెక్ చేద్దామని రా, ఎందుకంటే కేదార్నాథ్ 2.5 కిలోమీటర్లు. ఇంకా కేదార్నాథ్ 2.5 కిలోమీటర్లు. 1/2 కిలోమీటర్కి దగ్గర గంటన్నర పట్టింది. అది కూడా కంటిన్యూ ఆగకుండా నడుస్తుంటే. మార్నింగ్ 6:37 AM బయలుదేరితే ఫ్రెండ్స్, పైకి వచ్చేటప్పటికి ఇంకా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండగానే మాకు చీకటి అయిపోయింది. నాకు 8 అయిపోయింది. నేను వచ్చి ఇక్కడ ఒక టెంట్ తీసుకొని వెయిట్ చేశాను. ఈ టెంట్లో, నా వెనకాల ఉన్న టెంట్లో. నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు రావడానికి రాత్రి 10 అయిపోయింది. వాళ్ళ వల్ల కాలే, వాళ్ళిద్దరే, రఘు, మధు. ఇక నేను వచ్చి ఫస్ట్ టెంట్ తీసుకొని టెంట్లో స్టే చేశాను. వాళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి దర్శనానికి బయలుదేరుతున్నాం. మా వెనకాల చూడండి ఎలా ఉందో కొండ, మంచు కొండ. ఆ కొండ కిందనే స్వామివారి దేవాలయం ఉంటుంది. 1.5 కిలోమీటర్ బిఫోరే మేము ఇక్కడ టెంట్ తీసుకొని స్టే చేసామన్నమాట. ఇక్కడ నైట్ చాలా అద్భుతమైన లొకేషన్. ఎటు చూసినా మంచు స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. మొత్తం గుర్రాల షెడ్లు ఫ్రెండ్స్, గుర్రాలు ఇవన్నీ. ఆ టెంట్ వేకెట్ చేసి గుడికి ప్రయాణం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా 1.5 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఆ దూరంగా కనబడే మంచు కొండల మధ్యలో ఉంటుందన్నమాట దేవాలయం. మొత్తం టెంట్ ఖాళీ అనమాట ఇదంతా. ఈ బేస్ క్యాంప్ అని బోర్డు పెట్టారు ఫ్రెండ్స్. గ్రౌండ్ టెంట్ బెడ్ సీ బాత్ మే అండ్ జూన్ 600 అంట. జూలై అండ్ ఆగస్ట్ 448 అంట. సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా 560 రూపాయలు అంట విత్ GST. మా బ్యాలెన్స్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. దగ్గరికి వెళ్తూ ఉంటే మంచు పర్వతం అట్లా కనబడుతుంది. ఆ లోయలో ఉంటుంది స్వామివారి దేవాలయం. ఉంటే ఇంకా కొత్త టెంట్ కాలనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మేమైతే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ
నంది బేస్ క్యాంప్ అకామిడేషన్ వాసుకి టెంట్ కాలనీ అంట. కాకపోతే రేట్ల మీద స్టిక్కర్లు అంటే ఇచ్చేశారు. అక్కడ మాత్రం రేట్లు ఓపెన్గా పెట్టారు. మరి అది తీసుకునేటప్పుడు ఇస్తారా లేదో తెలియదు. మేము దానికంటే బిఫోరే తీసుకున్నాం అనమాట. మాకు 3 మెంబర్స్ కలిపి 1000 రూపీస్ తీసుకున్నారు. ఇలా ఉంది. 8:30 టైం, ఇప్పుడు 8:30 అవుతుంది. ఆల్ సర్వీస్ ఆఫ్ ద హాస్పిటల్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫ్రీగా ఇది పెట్టారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హాస్పిటల్ శ్రీ కేదార్నాథ్ ధామ్ రన్ బై స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ డెహ్రాడూన్. ఒకేసారి 2 హెలికాప్టర్ ల్యాండ్ అయినాయి. మళ్ళీ ఆల్రెడీ ఒకటి లేస్తూనే ఉంది. ఇది వచ్చి ల్యాండ్ అవుతుందో లేదో, రెండవది లేస్తూనే ఉంది. చూడండి, అది వెళ్ళిపోతూనే ఉంది. అది మామూలు లేదు ఫ్రెండ్స్. హెలికాప్టర్లు అయితే ఏమో బిజీగా ఉన్నాయి. ఇప్పటికి ఒక 50 రౌండ్లా వేసి ఉంటాయి ఈ 2. ఇంకొకటి పోయింది ఆల్రెడీ, ఇంకా 2 పోయినాయి అటు. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఒకటి స్టాండింగ్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ క్యూ లైన్లో వచ్చి ఫస్ట్ లైన్లో వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ చిన్న స్లిప్ ఇస్తారు ఆ బ్లాక్ టెంట్ కింద. ఆ స్లిప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ లైన్లో నిలబడాలి. ఈ లైన్లో నిలబడితే దర్శనానికి, ఇది మొత్తం లోపలికి దర్శనానికి వెళ్ళే దారి. దర్శనం క్యూ లైన్ ఫ్రెండ్స్. అది అట్లా తిరిగి రావాలి టెంపుల్ దగ్గరికి. మేమైతే ఇట్లా షార్ట్ కట్లు వెళ్తున్నాం గుడి దగ్గరికి వెనక పక్క నుంచి. స్వామివారి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్, దూరంగా కనబడేది. జనాలు చూడండి ఎంత ఉన్నారో. దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ క్యూ లైన్ ఆల్రెడీ 2 కిలోమీటర్స్ దూరం నుంచి ఆగి ఉంది. ఇదంతా గుడి ముందల పరిసర ప్రాంతాలు. కేదార్నాథ్ మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది పురాతనమైన టెంపుల్. అక్కడ కనబడే ఆ రాయి వచ్చేటప్పటికి భీమశిల, అవన్నీ శివలింగాలు, త్రిశూలాలు ఉన్నాయి కదా, అవన్నీ కనబడేది. ఆ వెనకాల ఉన్న రాయి వచ్చి భీమశిల అనమాట. స్వామివారిది ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ భీమశిల అడ్డం ఉండి వాటర్ అంతా డివైడ్ అయ్యి ఈ పక్క ఆ పక్క వెళ్ళిపోయింది. స్వామివారి దేవాలయానికి చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదన్నమాట. గంగమ్మ తల్లి దారి చేసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇంత లొకేషన్ ఇది. అక్కడ దూరంగా కనబడేది జెండా ఎగురుతుంది కదా, అది కాలభైరవ టెంపుల్ ఉందంట అక్కడ. పాండవులు నిర్మించిన అతి పురాతనమైన దేవాలయం ఫ్రెండ్స్. కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది. ఆ తర్వాత ఆ శ్రీ ఆదిశంకరాచార్యులు గారు మన హిందూ మతాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడే సమాధి అయి పునరుద్ధరించారంట. శ్రీ భైరవ్ మందిర్ మార్గం ఫ్రెండ్స్. అది ఇక్కడ మేము దర్శనంలో ఉన్నాము. కేదార్నాథ్ టెంపుల్ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం. నాకు చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మెమరీ క్లాస్ మన వాళ్ళ పిల్లలు బెంగళూరు నుంచి ఉన్నారు. మంచిగా సాఫ్ట్వేర్ చేస్తారా, జాబ్ చేస్తారంట. ఇంజనీరింగ్ చదువుతున్నారంట. మనకి ఇక్కడ కేదార్నాథ్ దేవాలయం లైన్లో కలిశారు. మన పిల్లలు కాబట్టి సంతోషం. ఇంకా అంతా బయట వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఉన్నది ఇక వీళ్ళే కలిశారు. ఒక 4 కలిసి కానీ వాళ్ళు నడవలేక బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ వల్ల కాక. మేమైతే లైన్లో నిలబడ్డాం. 2 అవర్స్ బ్రేక్ అనమాట. 12 నుంచి 2 వరకు క్లోజ్ అంట టెంపుల్. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే.
ఆ కనబడే ద్వారం మనం బయటకు వచ్చేది ఫ్రెండ్స్. ఇది వీవీఐపీలు ఇట్లా తీసుకుపోయి ఇక్కడ గడ్డమూల 5,000 దొబ్బి ఇళ్ళంగా తీసుకుపోయి డైరెక్ట్ కలుపుతారు. ముందు నుంచి లోపలికి ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఈ ద్వారంలోంచి బయటికి రావాలన్నమాట. ఇప్పుడు మేము నిలబడ్డదంతా క్యూ లైన్. ఇది మేము ఆన్లైన్లో 2,500 రూపీస్ టికెట్ అనమాట. ఇది లైవ్లో కొనుక్కుంటే 5,000 రూపీస్ టికెట్. ఇది టికెట్ తీసుకున్న వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి పంపిస్తారు ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడిలోకి వెళ్ళడానికి. ఫ్రీ దర్శనం నుంచి వచ్చేవాళ్ళేమో ఆ పక్క నుంచి వస్తారు అనమాట. కొంచెం మానవులు చూడండి ఎంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ తాగి అక్కడే పడేశారు గుడి ముందు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చి పెద్ద ఆయనతో బొట్టు పెట్టించుకుంటాను. 20 రూపీస్ తీసుకున్నాడు. చాలా అద్భుతంగా పెట్టాడు బొట్టు మాత్రం. కలకల ఉంది. ఆ బొట్టు పెట్టుకుంటే అసలు ఆ ముఖానికి ఎక్కలేని అందం వచ్చేసింది. సూపర్గా ఉంది. కామెంట్ చేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నాక అందరూ ఇది భీమశిల దగ్గర వచ్చి భీమశిల దగ్గర దండం పెట్టుకొని ఇక్కడి నుంచి బయలుదేరుతారు. మొత్తం త్రిశూలాలు పెట్టారు చూడండి. ఈ పైనుంచే వరద వచ్చి అప్పుడు అంతా కొట్టుకపోయింది ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం దానికి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళైతే కట్టారు. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కానీ కొంచెం కొన్ని సిస్టమేటిక్స్ అయితే బాగలేవు. చాలా వరకు అయితే అద్భుతంగా ఉంది దేవాలయం. ఈ అద్భుతమైన దేవాలయం దర్శనానికి రావడం మన అదృష్టంగా భావించాలి. కాకపోతే ఏంటంటే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. వాటిని కూడా మనం రెక్టిఫై చేసుకుంటే బాగానే ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో 11వ జ్యోతిర్లింగం ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైన లొకేషను. స్వామివారి దేవాలయం దాదాపు పాండవుల కాలంలో నిర్మించిన దేవాలయం అంట. 2013లో మీకు తెలుసు, ప్రతి ఒక్కరు టీవీల్లో చూశారు. అద్భుతంగా పెద్ద వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోయిన టైంలో ఇక్కడ కనబడుతున్న ఈ రాయి ఉందిగా ఫ్రెండ్స్, అదే భీమశిల. ఈ భీమశిల అనేది అడ్డం పడి దేవాలయానికి గంగా తల్లి 2 భాగాలుగా విడిపోయి అటు ఇటు వెళ్ళిపోవడం వల్ల దేవాలయానికి ఏ డిస్టర్బెన్స్ జరగకుండా చాలా అద్భుతంగా అందులో ఉన్న వాళ్ళందరూ బతికారు. మిగతా వాళ్ళందరూ చాలా వరకు ఓం నమః శివాయ అయిపోయారు. ఇదే ఆ భీమశిల. స్వామివారి గుడి బ్యాక్ సైడ్లో ఉందన్నమాట. కరెక్ట్గా ఇవన్నీ త్రిశూలాలు పెట్టారు ఇక్కడ. ఈ భీమశిల చుట్టే చాలా సాధువులు చాలామంది కూర్చొని చిన్నవి వాళ్ళకి తోసినవి చెప్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నారు. భీమశిల మాత్రం చాలా దృఢంగా బలంగా స్వామివారి గుడిని కాపాడింది. ఇక్కడ చూడండి ఎంత జనాలు అంతా ఫుల్గా ఉన్నారు. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ మొత్తం చాలా డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఎంత పెద్ద రాయో ఇది. భీమశిల అని పేరు పెట్టారు. ఎందుకంటే భీమునిలాగే ఉంది అది కూడా. పాండవుల కాలం నాటి నిర్మించిన దేవాలయము. ఇలాంటి పెద్ద మనుషులు సాధువులు చాలామంది ఉన్నారు ఇక్కడ దీని చుట్టూ. కౌరవ పాండవ యుద్ధం జరిగినప్పుడు బ్రహ్మహత్య పాతకం అంటుకుందని చెప్పేసి స్వామివారిని దర్శించుకొని అది పోగొట్టుకోవడానికి అని చెప్పేసి పాండవులు బయలుదేరి వస్తుంటే స్వామివారు వృషభ రూపం ధరించి ఎద్దుల్లో పడి ఆయన వెళ్తూ ఉంటాడంట. అది గమనించిన భీముడు ఆయన తోక పట్టుకోవడానికి ట్రై చేస్తే అది 5 భాగాలుగా పడిపోయిందంట ఫ్రెండ్స్. ఆ 5 భాగాల్లో పడిన మెయిన్ భాగమే ఆయన మూపురం, అంటే ఆ ఎద్దు పైన వచ్చే మూపురం ఉంటుంది. ఆ మూపురం ప్లేస్ అనమాట ఇది. ఇదే శివలింగం ఇక్కడ ఈ టెంపుల్లో. ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ సమయంలో ఓపెన్ చేస్తారంట ఫ్రెండ్స్. 6 నెలలు ఓపెన్ ఉంటుంది. 6 నెలలు చలికాలం అంతా మంచులో కప్పబడిపోయి ఉంటుందన్నమాట. ఆ 6 నెలల టైంలో ఇందులో అఖండ దీపం పెట్టి పోతారంట. అది 6 నెలలు వెలుగుతుందంట. ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తులను తీసుకెళ్ళి ఉక్కిమఠ్ అనేది ఉంది ఇంకొకటి, ఆ ఉక్కిమఠ్లో పెట్టి పూజలు నిర్వహిస్తారంట ఫ్రెండ్స్. అద్భుతమైన దేవాలయం ఇది. ఈ పంచకేదారాలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ పంచకేదారాల్లో మెయిన్ కేదార్నాథ్ అనమాట. మిగతా 4 కేదార్లు, 2వది తుంగనాథ్, 3వది రుద్రనాథ్, 4వది మధ్య మహేశ్వర్, 5వది కల్పేశ్వర్. ఇలా 5 భాగాలుగా ఆయన ఆ ఎద్దు శరీరంలో ఉన్న మహాదేవుడి పడడం వల్ల వాటికి 5 కేదార్లు అని చెప్పి వచ్చింది. పంచకేదార్లు అని పేరు వచ్చిందనమాట. ఇది మెయిన్ దేవాలయం కేదార్నాథ్ దేవాలయం ముందు భాగం ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం రాయి, నాకు తెలిసి ఇది రాయి కూడా డిఫరెంట్గా ఉంది కలర్ కూడా. అది అన్ని సంవత్సరాల క్రితం కట్టింది. ఈ మంచు కొండల్లో చెక్కు చెదరకుండా ఉందంటే నిజంగా ఒక డిఫరెంట్ కలర్లో ఉంది ఆ రాయి కూడా. అద్భుతమైన దేవాలయం ఇది కేదార్నాథ్. పాండవుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మళ్ళీ ఆయన పునర్మించారంట ఫ్రెండ్స్. ఇది కొన్ని వందల సంవత్సరాలు మంచులోనే కప్పబడి ఉన్నా కూడా చెక్కు చెదరలేదంట దేవాలయం. అద్భుతంగా ఉంది. ఆ స్వామివారు కూడా ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడ ఈ దేవాలయం బ్యాక్ సైడ్ ఇందాక భీమశిల చూపించాను. ఆ భీమశిలకి వెనకాల ఆయన సమాధి అయిపోయాడు. ఇదంతా దేవాలయం ముందు పరిసర ప్రాంతాలు. ఫుల్ క్రౌడ్ ఫ్రెండ్స్. భయంకరంగా వచ్చారు జనాలు మాత్రం. నాకు తెలిసి 1,00,000 పైనే ఉంటారు. దర్శనం మాత్రం అద్భుతంగా అయింది. ఇక్కడ స్వామివారి లింగం మాత్రం త్రిభుజాకారంలో ఉందన్నమాట. ఆ కేదార్నాథ్ ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్.
ఓం నమ శివాయ. నెక్స్ట్ ఇక్కడి నుంచి బయలుదేరి బద్రీనాథ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా కార్లో బద్రీనాథ్ వెళ్తున్నాం. ఇదంతా టన్నెల్ వస్తుంది. ఇక్కడ టన్నెల్ అయితే ఎక్కడ పడితే అక్కడ టన్నెల్ కొడుతున్నారు ఫ్రెండ్స్. ఈ టన్నెల్ బద్రీనాథ్కి కనెక్టింగ్ అవుతుందంట. ఈ టన్నెల్ అని ఓపెన్ అయితే మాత్రం చాలా డిస్టెన్స్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. గౌచర్ అంట విలేజ్. గౌచర్ విలేజ్. కింద కనబడే సిటీ అంతా చమోలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కూడా చమోలియే. చమోలి కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అంట ఇది. ఇప్పుడు బద్రీనాథ్ కూడా ఈ చమోలి డిస్టిక్లోనే ఉంది. మొత్తం ఘాటు. ఈ ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడైతే 2 hours పైనే వెయిట్ చేసాం. ఈ అందమైన కొండల నాడు మా ప్రయాణం చేస్తుండే ఫ్రెండ్స్ మేము ముక్తినాథ్ వెళ్ళిందే గుర్తుకొచ్చింది. చూడండి కొండలు ఎలా ఉన్నాయి. మొత్తం ఇట్లా రోడ్డు పైన పడిపోయేలాగా ఉన్నాయి అన్నమాట. అద్భుతమైన లొకేషన్. ఎంత చూసినా తనివి తీరని అందాలు. ఎటు చూసినా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫిదా అయిపోతారు. అంత అందమైన లొకేషన్లు ఫ్రెండ్స్ ఈ ఉత్తరాఖండ్ మొత్తం. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చెప్పిందే చెప్తున్నాడని అనుకోవద్దు. ఎందుకంటే ఆ అందాలు అంత అద్భుతమైన లొకేషన్లు, ఆ ప్రకృతి అట్లా అంత అడ్వెంచరస్గా ఉందన్నమాట. బద్రీనాథ్ ఊరు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే బద్రీనాథ్. యమునోత్రి కేదార్నాథ్తో కంపేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ గంగోత్రి బద్రీనాథ్ మాత్రం చాలా సుఖంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చాలా తక్కువ. ఒక 1 kilometer నడిస్తే సరిపోతుంది. ఎక్కువ కష్టం లేదు. ఇక్కడే స్టార్టింగ్లోనే బస్ స్టాండ్ ఉంది. బద్రీనాథ్ బస్ స్టాండ్. ఈ టెంపో వాడు అడ్డం వచ్చాడు. ఇది బద్రీనాథ్ బస్ స్టాండ్ అనమాట. మనకేంటంటే హరిద్వార్ నుంచి కానీ, రిషికేశ్ నుంచి కానీ, డెహ్రాడూన్ నుంచి కానీ బస్సులు ఇక్కడికి వస్తాయి మనకు. మనం టికెట్ కొనుక్కొని బస్ సర్వీస్లో రావచ్చు అనమాట ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే బద్రీనాథ్ ఒకటి, గంగోత్రి ఒకటి. ఇక యమునోత్రి కేదార్నాథ్ ఏంటంటే అది ఇంకా అద్భుతం. కానీ ట్రెక్కింగ్ చేయాలి, బాగా ఓపిక కావాలి, కొండలు ఎక్కాలి దిగాలి, బాగా రిస్క్ అనమాట. ఇక్కడ స్టే చేయడానికి మాత్రం మెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం టెన్షన్ లేదు. ఇక్కడ నుంచే జస్ట్ ఒక 4.5 kilometers వెళ్తే మనకు మానా విలేజ్. అంటే మనకు చాలా మంది చెప్తుంటే విన్నా, నేను కూడా చూసా ఒకసారి వీడియోలో యూట్యూబ్లో. అదేంటంటే భూటాన్ బార్డర్ అంట అది. ఆ మానా విలేజ్ నుంచి అవతల పోతే మన భారతదేశానికి ఫస్ట్ ఊరు అంటది. అది ఫైనల్గా బద్రీనాథ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. బద్రీనాథ్లో కూడా చూడండి ఆ కొండలు, మంచు కొండలు అలాగే ఉన్నాయి. మొత్తం కొండలు ఇవన్నీ. బద్రీనాథ్ టెంపుల్ అటు వెళ్ళాలి లెఫ్ట్కి. ఇక్కడ మేము రోడ్ సైడ్ పార్కింగ్ పెట్టాం. ఆ కార్ ఇక్కడ పెట్టుకున్నాం వెనకాల రోడ్ సైడ్. చలి స్టార్ట్ అయింది, మళ్ళీ వేసుకున్నాం అన్ని సెటప్ అంతా. అటు దూరంగా కొండల నడుమ అటు వెళ్తే మానా విలేజ్ అంట. ప్రజెంట్ అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. శ్రీ బద్రీనాథ్ టెంపుల్ లెఫ్ట్, తపత్కుంద్ లెఫ్ట్, బ్రహ్మకపాల్ లెఫ్ట్, హోటల్ దేవ్లేక్ GMVN అది లెఫ్ట్, BRO గెస్ట్ హౌస్ లెఫ్ట్, శేషనేత్ర లేక్ లెఫ్ట్, బద్రీష్ లేక్ రైట్. ఇక్కడ ఏదో సెటప్ అయితే రెడీ చేశారు మొత్తం. ఇలా ఉంది మంగళ్ ద్వార్. సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్. బద్రీనాథ్ అయితే ఇలా ఉంది. ఫుల్ మంచు. ఇక్కడ కూడా ఫుల్ మంచు పైన కప్పుకొస్తుంది. మేము బండ్లో కూర్చున్నంత సేపు ఏమో అనిపించలే, కానీ బండ్లోంచి దిగడమే ఆలస్యం. చలి స్టార్ట్ అయింది. ఆ దూరంగా చూడండి కొండ మొత్తం ఐస్ కప్పేసింది. ఇట్లా చూస్తే ఇటు ఈ కొండ కూడా ఆ పైన మొత్తం ఐస్ వచ్చేసింది చూడండి. ఈ పైన కూడా ఇప్పుడిప్పుడే ఐస్ ఫాగ్ అవుతుంది. మొత్తం ఫాగ్ అవుతుంది చూడండి ఎలా ఉందో. మొత్తం అలాగే ఉన్నాయి కొండలన్నీ. టెంపుల్కి ఇటు వెళ్ళాలి అంటే మేము ముందుకు వచ్చే ముందు నుంచి అసలు చాలా దగ్గర ఉంది. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ కన్స్ట్రక్షన్ జరిగే దగ్గర నుంచి అటు వెళ్ళాలి టెంపుల్కి. మొత్తం సూపర్గా ఉంది ఇది కూడా. బద్రీనాథ్ జై బోలో బద్రీనారాయణ మహారాజ్కి జై. బద్రీనాథ్ టెంపుల్ వెళ్ళే రోడ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బద్రీనారాయణ టెంపుల్. బద్రీనాథ్ దేవాలయానికి దారి. అక్కడ న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా చూడండి ఫ్రెండ్స్. అవన్నీ పెద్ద పెద్ద రూమ్స్ ఏదో మరి ఇక్కడ స్వామివారికి వచ్చిన దగ్గర భక్తుల కోసం కడుతున్నారో ఏంటో తెలియదు ఫ్రెండ్స్. ప్రతి టెంపుల్ లాగే ఇక్కడ కూడా సేమ్ టెంపుల్కు దగ్గరికి వెళ్ళే ప్రాంతంలో 2 sides పూజా సామాగ్రి ప్లస్ ఇక్కడ ఏంటంటే చలి ప్రాంతం కాబట్టి చలికి సంబంధించిన స్వెటర్లు, కోట్లు ఇవన్నీ ఇక్కడ వాళ్ళు న్యాచురల్గా చేత్తో అల్లినవి శాలువాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. చాలా రేట్లు మాత్రం చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే చలి ప్రాంతం కాబట్టి కంపల్సరీ కొనుక్కుంటారని చెప్పేసి. బద్రీనాథ్కి మాజీ బద్రీనాథ్కి कहाँ से आप? चैनल है आपका? मैं दिल्ली से हूँ। मैं इंद्रकंटी मोटो व्लॉग्स हैदराबाद से हूँ। मैं मेरा नाम राम बाबू है। राम बाबू हाँ मैडम मिलेंगे मैडम. థ్యాంక్ యూ. అమ్మ ఢిల్లీ నుంచి అంట. నా ఛానల్ ఏంటి అని అడుగుతుంది.
చెప్పాను. మొత్తం దారి వాళ్ళు ఇట్లా ఫోల్డ్ చేసి నడుస్తున్నారు. दर्शन 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 किधर है दर्शन? तो बद्रीनारायण महाराज की जय. ओम नमो भगवते वासुदेवाय नमः. ओम नमो नारायणाय नमः. जय श्री राम. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్కాన్ చేస్తే స్లిప్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది టెంపుల్కి వెళ్ళే దారి 500 మీటర్స్ అన్నమాట. ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ స్కానర్ చేయించాము. స్కాన్ చేయించినాక ఇక్కడ నుంచి స్లిప్ తీసుకొని బయలుదేరాం. టెంపుల్లో అయితే నాకు తెలిసి ఒక 1 అవర్ పడుతుందో 2 అవర్స్ పడుతుందో. కొంచెం జనాలు అయితే బయట బాగానే కనబడుతున్నారు. లోపల ఎలా ఉన్నారు అనేది తెలియదు. ఇది క్యూ లైన్ ఫ్రెండ్స్, అట్లా కనబడుతుంది చూడండి. ఆ క్యూ లైన్ మొత్తం క్యూ లైన్, అదంతా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు క్యూ లైన్. ఆల్రెడీ పోయి అమ్మ ఎక్కడి నుంచి చూడు లైన్, అక్కడెక్కడి నుంచో ఉంది ఆ లైన్, క్యూ లైన్. లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఇనుప బ్రిడ్జ్ దాటి ఆ ఒడ్డుకు పోతే మనకు టెంపుల్ది క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఆ దూరంగా కనపడేదే టెంపుల్. అలకనంద నది రివర్ చూడండి ఎంత వేగంగా వెళ్తుందో. స్వామివారి గుడి ముందు నుంచే ప్రయాణం చేస్తుంది. ఆ గుడి ముందున్న అక్కడే ఒక వేడి నీటి గుండం ఉంది. ప్లస్ ఇక్కడే కొన్ని ప్రత్యేకమైన దేవునికి సంబంధించిన ఉపాలయాలు ఉన్నాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంది చూడండి. లైన్ మాత్రం ఎక్కడ దాకా ఉంది. దాదాపు మేమేమనుకున్నామంటే 2 అవర్స్లో అయిపోద్ది అనుకున్నాం, కానీ దాదాపు 4 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే క్యూ లైనే 1.5-2 కిలోమీటర్స్ పైనే ఉంది. మా అదృష్టానికి ఆ లాస్ట్లో పోయి కొంచెం మధ్యలో దూరాము. తప్పైనా సరే అంటే దగ్గర 1 కిలోమీటర్ పైనే పోయాము క్యూ లైన్లో. ఆ చివరిలో వెనక కొంచెం ఆడ ఫ్రీగా ఉందని చెప్పేసి దాంట్లో దూరాము. వాళ్ళు కూడా పాపం ఏం అనలేదు, ఎందుకంటే వెనకాల కొంచెం తక్కువ జనాభా. వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేశారు. మొత్తం వర్కులు మాత్రం చాలా డెవలప్మెంట్ వర్కులు అయితే చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ అలకనంద నది పైన ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. అవతల ఆల్రెడీ ఇంకో బ్రిడ్జ్ అక్కడ వర్క్ జరుగుతుంది. చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ చార్ధామ్ మొత్తానికి ఈ కొండల నడుమ ఎక్కడ పడితే అక్కడ టన్నెల్స్ కొడుతున్నారు. ఆ టన్నెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. టెంపుల్ మాత్రం ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చూడండి. అక్కడ దూరంగా మొత్తం క్యూ లైన్. ఈ క్యూ లైన్ మొత్తం పోయాం. దాదాపు 1 కిలోమీటర్ పైనే పోయాం వెనకకి. పోయి మళ్ళీ లాస్ట్కి లైన్లో ఒక దగ్గర దూరాం. అంటే అక్కడ కొంచెం ఛాన్స్ దొరికింది. వాళ్ళు కూడా పాపం బాగానే ఏం ఎక్స్క్యూజ్ చేశారు. ఇక అందులో దూరి క్యూ లైన్లో నిలబడితే కూడా ఆ క్యూ లైన్లోనే దాదాపు 2.5-3 అవర్స్ పైనే పట్టింది. గుళ్ళోకి వెళ్ళిన దగ్గర కూడా బాగా తోపులాట గట్టిగా, టూ మచ్ హెవీ జనాలు ఉన్నారు, వేలల్లో ఉన్నారు. చూడండి దాదాపు నేను ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నా, నా వెనకాల ఎక్కడో ఐరన్ బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకా పోతున్నా. మాకు ఆప్షన్ దొరకలేదు దూరడానికి. ఫైనల్గా గుడి ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. మొత్తం గుడి ఇదే మెయిన్ గుడి. మేము బయట లైన్లో ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి డిస్టిక్లో అల్కానంద నది తీరం వెంబడి ప్రవహిస్తున్న నది ముందే ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. అద్భుతమైన టెంపుల్. మన హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ్ స్వామి అంటే మన శ్రీ మహావిష్ణువు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే ఆయనకి సేఫ్టీగా ఉండడం కోసమని ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వచ్చి ఆమె రేగి చెట్టుగా అవతారం ఎత్తి ఆయనకు కావాల్సిన సపర్యలు చేసుకుంటూ ఉందని చెప్పేసి ఒక కథ ఉంది ఫ్రెండ్స్. ఇంకో కథ ఏంటంటే లక్ష్మీదేవే వచ్చి ఇక్కడ శ్రీ మహావిష్ణువు కోసం ఆమె తపస్సు చేసుకుంటుంటే శ్రీ మహావిష్ణువు రేగి చెట్టు రూపంలో ఇక్కడ ఉండి ఆమెకు చలి ఎండల నుంచి కాపాడడం కోసం అని చెప్పేసి ఆయన రేగి చెట్టు అవతారం ఎత్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి, దానివల్లనే ఈ దేవాలయానికి బద్రీ అంటే రేగి చెట్టు అని ఫ్రెండ్స్, నాథ్ అంటే స్వామివారు, రెండూ కలిపి బద్రీనాథ్ అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ ప్రాంతానికి. చాలా అద్భుతమైన లొకేషన్, మంచు కొండల నడుమ హిమాలయాల్లో ఉంటుందన్నమాట. ఈరోజు బద్రీనాథ్ దర్శనం చేసుకున్నాం. ఈ బద్రీనాథ్ గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత గుడి లోపట పక్క ఉన్న పరిసర ప్రాంతాలు అనమాట ఇవన్నీ. ఇక్కడ కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ లోకల్గా స్వామీజీలు కూడా ఉండేటట్టున్నారు. చుట్టూ గుడి, ఇది మెయిన్ గుడి అనమాట. గుడి చుట్టూ ప్రాంతం ఇది. పురాణాల ప్రకారం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ అలకనంద నదిలో శాలిగ్రామ రూపంలో దొరికిన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేశాడని చెప్పేసి ఇంకొక కథనం ఫ్రెండ్స్. చాలా మన హిందువులకి ఒక పవిత్రమైన దేశం, ప్లస్ మహావిష్ణువు టెంపుల్స్లో 108వ దివ్య ప్రదేశం అని చెప్పేసి కూడా ప్లస్ నమ్ముతారంట ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కింద కనబడేది ఎల్లోది వచ్చేటప్పటికి
తప్పకుండా ఫ్రెండ్స్ అక్కడ హాట్ వాటర్, ఆ నది ఏమో అల్కానంద నది. ఈ బ్రిడ్జ్ నుంచి ఇటు వెళ్ళొచ్చు. నేను బయటకు వచ్చాను, బయట నుంచి మీకు మెయిన్ గుడి గోపురం చూపిస్తున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కలర్ఫుల్గా లైటింగ్ తోటి. శ్రీ బద్రీనారాయణ స్వామి, శ్రీ ఆదిలక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన స్టోరీలో ఏమైనా తేడాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసింది చెప్పాను, తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి. ఒక అద్భుతమైన దేవాలయం, చార్ధామ్ యాత్రలో చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అనమాట, బద్రీనాథ్ టెంపుల్. మేము మానా వెళ్దాం అనుకున్నాము, వెళ్ళలేకపోయాము. రాత్రి అయిపోయింది మాకు, ఇక్కడే 10-10:30 అయిపోయింది. మేము ఇంకా బ్రహ్మకపాలం మానా విలేజ్ చూడలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇంకా మా కాడ కూడా ఓపికలు నశించాయి. మా వాళ్ళు పోదాం హైదరాబాద్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ స్వామివారి దర్శనం చేసుకోండి. మీ అందరిపైన ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓం నమః శివాయ.